ఒక్కసారి ఆలోచించండి. మీతో నవ్వుతూ, మీతో ప్రార్థిస్తూ, మీతో భోజనం చేస్తూ ఉండే వ్యక్తి మీ ఆత్మకు శాంతి ఇవ్వకుండా ఎందుకో లోపల అసౌకర్యం కలిగిస్తే? ఎందుకు కొందరితో ఉండగానే మనసు భారంగా మారుతుంది? ఎందుకు కొందరి మాటలు వినగానే మన శాంతి పోతుంది? ఇది సాధారణం కాదు, ఇది ఆత్మీయ సంగ్రామం. ఈ లోకంలో చీకటి ఎప్పుడూ భయంకరంగా కనిపించదు. కొన్నిసార్లు అది చిరునవ్వు వెనుక దాగి ఉంటుంది. మీ ఇంట్లో కూర్చుంటుంది, మీతో మాట్లాడుతుంది, మీతో ప్రార్థిస్తుంది కూడా. కాని లోపల ఏదో ఉంది, అది మీ శాంతిని దోచుకుంటుంది. సత్యమేమిటంటే, బైబిల్ చెప్తుంది, మన పోరాటం మనుషులతో కాదు, చీకటి శక్తులతో. అంటే మీ ముందు ఉన్న వ్యక్తి సమస్య కాదు, ఆ వ్యక్తి వెనుక పనిచేస్తున్న ఆత్మీయ ప్రభావం సమస్య. 1. వెలుగువేషంలో చీకటి అత్యంత ప్రమాదకరమైన చెడు ఏమిటంటే, చెడుగా కనిపించని చెడు. బైబిల్ చెప్తుంది, సాతాను కూడా వెలుగుదూతలా మారిపోతాడు. 2 కొరింథీయులకు 11:14. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకునుచున్నాడు అంటే, అతను అందంగా వస్తాడు, మృదువుగా మాట్లాడతాడు, బైబిల్ మాటలు కూడా చెప్తాడు. కాని అతని ఉద్దేశ్యం శుద్ధం కాదు. కొంతమంది ఆరాధన పాటలు పాడుతారు, ప్రార్థనలో ఉంటారు కాని లోపల గర్వం ఉంటుంది. యేసు హెచ్చరించాడు, వారి ఫలముల చేత వారిని తెలిసికొందురు. మత్తయి 7:16. ఇలా చెబుతుంది, వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్ల పొదలలో ద్రాక్షపండ్లనైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? మాటలు కాదు, ఫలితాలు చూడాలి. కొంతమంది ప్రభావం కోసం పరుగెడతారు, కాని దేవునితో సాన్నిహిత్యం ఉండదు, వాళ్లకు తెలియకుండానే. గర్వం వాళ్లను మోసం చేస్తుంది కాబట్టి ఎవ్వర్ని తీర్పు చేయకండి, కాని మీ ఆత్మను కాపాడుకోండి. 2. విభజన ఆత్మ. శత్రువు అత్యంత ఇష్టపడేది ఏమిటంటే విభజన. బైబిల్ చెప్తుంది, సోదరులు ఏకత్వంలో ఉండటం ఎంతో మంచిది. కీర్తనలు 133. ఇలా చెబుతుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. అందుకే శత్రువు కుటుంబాల్లో దాడి చేస్తాడతను. అనుమానాలు పెడతాడు, అసూయ పెంచుతాడు, చిన్న విషయాలను పెద్దవిగా చేస్తాడు. ఒకప్పుడు ప్రార్థించినవాళ్లు ఇప్పుడు చిన్న విషయాలకు గొడవపడతారు. బైబిల్ చెప్తుంది, అసూయ కలహం ఉన్నచోట గందరగోళముంటుంది. యాకోబు 3:16. ఇలా చెబుతుంది, ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమునూ ఉండును. శత్రువు లక్ష్యం దేవుడు కట్టిన బంధాన్ని విరగొట్టడం. మీరు మనుషులతో పోరాడుతున్నప్పుడు మీరు నిజమైన యుద్ధాన్ని మర్చిపోతారు. క్షమించండి, ప్రార్థించండి, ఆశీర్వదించండి, అప్పుడు శత్రువు ఓడిపోతాడు. 3. మాటల శక్తి. బైబిల్ చెప్తుంది, జీవమూ మరణమూ నాలుకలో ఉన్నాయి. సామెతలు 18:21. ఇలా చెబుతుంది, జీవమరణములు నాలుక వశము, దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. మాటలు నిర్మిస్తాయి లేదా నాశనం చేస్తాయి. శత్రువు ఎలా పనిచేస్తాడు? మనసులో అబద్ధం వేస్తాడు, మన నోటితో బయటకు తెప్పిస్తాడు. అప్పుడు అవి గింజల్లా మారి అనుమానం, భయం, కోపం పెంచుతాయి. ఒక కఠినమైన మాట సంవత్సరాలపాటు గాయం చేస్తుంది. యేసు అన్నాడు, హృదయంలో ఉన్నదే నోటితో బయటకు వస్తుంది. మత్తయి 12:34. ఇలా చెబుతుంది, సర్పసంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఏలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడునుగదా. కాబట్టి మీ మాటలు మీ ఆత్మను చూపిస్తా. నిజం మాట్లాడండి, ఆశీర్వదించండి, యేసు నామం పలకండి, చీకటి పారిపోతుంది. 4. భావోద్వేగ నియంత్రణ.
శత్రువు మన హృదయంలోకి ఎలా వస్తాడు? భావోద్వేగాల ద్వారా గిల్ట్, భయం, షేమ్, ఎప్రూవల్, కోరిక. సౌలు రాజు ఉదాహరణ. అసూయ, భయం వల్ల అతనిలో చీకటి ప్రవేశించింది. సమూయేలు 16:14 ఇలా చెబుతుంది, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మయొకటి వచ్చి అతని వెరపింపగా. ఇప్పటికీ అదే జరుగుతోంది. కొంతమంది గిల్టుతో కంట్రోల్ చేస్తారు, ప్రేమ పేరుతో బంధిస్తారు, మీ శక్తిని త్రాగేస్తారు. ఇది ప్రేమ కాదు. బైబిల్ చెప్తుంది, దేవుని ఆత్మ ఉన్న చోట స్వేచ్ఛ ఉంది. 2 కొరింథీయులకు 3:17 ఇలా చెబుతుంది, ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. మీరు నో అనవచ్చు, మీరు ప్రేమిస్తూ కూడా దూరంగా ఉండవచ్చు. 5. శాంతి లేకపోవడం. శాంతి అంటే దేవుని ఉనికి. యేసు అన్నాడు, నా శాంతిని మీకు ఇస్తున్నాను. యోహాను 14:27 ఇలా చెబుతుంది శాంతి లేక సమాధానము. మీకనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే లేక సమాధానము మీకనుగ్రహితానము మీకనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి. కాని మీకు ఇలా అనిపిస్తే, మనసు అస్థిరంగా ఉంది, లోపల భారంగా ఉంది, ఎవరో దగ్గరికి వెళ్ళగానే శాంతిపోతుంది. అది పవిత్రాత్మ హెచ్చరిక. దాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు. ప్రశ్నించండి, ఇది నన్ను దేవునికి దగ్గర చేస్తుందా లేక దూరం చేస్తుందా? 6. సత్యాన్ని తిరస్కరించడం. చీకటి సత్యాన్ని ద్వేషిస్తుంది కొంతమంది. సరిదిద్దితే కోపపడతారు, పాపాన్ని సమర్థిస్తారు, బైబిల్ను వక్రీకరిస్తారు. ఇది గర్వం. బైబిల్ చెప్తుంది, కొందరు మోసపూరిత ఆత్మలను అనుసరిస్తారు. 1 తిమోతికి 4:1 ఇలా చెబుతుంది, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును. గర్వం ఉన్నచోట మార్పు ఉండదు. ప్రార్థన మాత్రమే మారుస్తుంది. 7. యేసు నామానికి ప్రతిస్పందన. ఇది అత్యంత ముఖ్యమైన పరీక్ష. బైబిల్ చెప్తుంది, యేసు నామం వినగానే దయ్యాలు కంపించాయి. మార్క్ 1:23-24 వరకు ఇలా చెబుతుంది, ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడుండెను. మార్క్ 1:24 వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? ఇప్పటికీ అదే జరుగుతుంది. యేసు నామం వినగానే కొంతమంది శాంతిగా ఉంటారు, ఇంకొందరు అసహనం చూపిస్తారు, ఎగతాళి చేస్తారు. ఎందుకంటే ప్రతి ఆత్మ యేసు అధికారాన్ని తెలుసు. ఫిలిప్పీయులకు 2:10 ముగింపు. ఇది భయపెట్టటానికి కాదు, మేల్కొల్పడానికి. మనం మనుషులను ప్రేమించాలి కాని ఆత్మలను గుర్తించాలి. ప్రేమించండి కాని జాగ్రత్తగా ఉండండి. బైబిల్ చెప్తుంది, లోకములో ఉన్నవాడికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. 1 యోహాను 4:4 మీరు బలహీనులు కాదు, మీరు దేవుని శక్తిని మోస్తున్నారు. మీలో ఉన్న వెలుగు ఏ చీకటినైనా జయిస్తుంది. యేసునామం పలకండి, స్వర్గం స్పందిస్తుంది, నరకం కంపిస్తుంది. ప్రేమతో జీవించండి, వివేచనతో గుర్తించండి, ధైర్యంగా నిలబడండి. మీకు కావాలంటే